జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని తిరిగి ఆంధ్రప్రదేశ్ గడ్డపై అడుగుపెట్టిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది. ఆయన విమానం దిగడమే ప్రత్యర్థి వర్గాలకు ఊహించని షాక్ ఇస్తూ అత్యంత వ్యూహాత్మకమైన అడుగులు వేశారు. సాధారణంగా విదేశీ పర్యటనల నుండి తిరిగి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకుంటారని అందరూ భావిస్తారు. కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా విమానాశ్రయం నుండే తన రాజకీయ వేటను ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టేలా ఆయన సిద్ధం చేసుకున్న ప్రణాళికలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపేలా ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకోవడం ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆయుధంగా మలుచుకోవడంలో ఆయన సఫలీకృతమయ్యారు. లండన్లో ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామం మరియు ప్రతి వార్డులో ఉన్న పరిస్థితులపై ఆయన సమగ్రమైన నివేదిక తెప్పించుకున్నారు. విమానం దిగిన వెంటనే పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇది చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బగా పరిగణించింది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న తరుణంలో జగన్ ఈ స్థాయిలో విరుచుకుపడతారని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను జగన్ తనకి అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించారు. జగన్ రాకతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న నాయకులు కూడా జగన్ ఇచ్చిన భరోసాతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది చంద్రబాబు పాలనకు పెద్ద సవాల్గా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు అభివృద్ధి అంశంపై జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికార పక్షం తలమోకలవుతుంది. జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ ఆయన రాగానే వాటన్నిటినీ తన అధీనంలోకి తెచ్చుకున్నారు. జగన్ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు చంద్రబాబు రాజకీయ చాతుర్యతకు గట్టి పరీక్షగా నిలిచింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవుతుందని జగన్ బలంగా నొక్కి చెప్పడం వల్ల తటస్థ ఓటర్లలో కూడా ఆలోచన మొదలైంది. ఎన్నికల తర్వాత కొంత నిస్తేజంగా ఉన్న పార్టీని జగన్ తన రాకతో మళ్లీ ఉరకలెత్తించారు. ఆయన విమానం దిగిన క్షణం నుండి అనుసరిస్తున్న వేగం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. చంద్రబాబుకు కనీసం ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఇవ్వకుండా జగన్ వరుసగా తన రాజకీయ బాణాలు వదులుతున్నారు. ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తూనే మరోవైపు తన పార్టీని ప్రక్షాళన చేసే పనిలో జగన్ నిమగ్నమయ్యారు. జగన్ తిరిగి రావడం మరియు ఆయన వెంటనే రంగంలోకి దిగడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి లండన్ నుండి తిరిగి రావడం చంద్రబాబుకు రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది మరియు ఇది కూటమి ప్రభుత్వానికి ఊహించిన పరిణామం. జగన్ అటాకింగ్ మూడ్లో ఉండటం వల్ల చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ వేసిన ఈ ఎత్తుగడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. జగన్ దాటికి అటు అసెంబ్లీలోనూ ఇటు బయట కూడా ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జగన్ లండన్ పర్యటన కేవలం విరామం మాత్రమే కాదు, అది ఒక పెద్ద యుద్ధానికి సిద్ధమవడానికి తీసుకున్న సమయం అని ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. విమానం దిగిన కొన్ని గంటల్లోనే జగన్ సృష్టించిన ఈ పొలిటికల్ ప్రకంపనలు చంద్రబాబును ఆత్మరక్షణలో పడేశాయి. జగన్ వేగం ముందు చంద్రబాబు వ్యూహాలు ప్రస్తుతానికి తేలికైపోయాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జగన్ వేస్తున్న ఈ రాజకీయం రాష్ట్రంలో ఒక కొత్త సమీకరణానికి తెరలేపింది. చంద్రబాబు పాలనపై జగన్ చేస్తున్న దాడి సామాన్య ప్రజలకు సైతం ఆకర్షిస్తుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ జగన్ లండన్ నుండి వచ్చిన తర్వాత చేసిన పనులు మాత్రం తెలుగు రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. జగన్ పునరాగమనం ఏపీ రాజకీయాల్లో పెను మార్పుకు నాంది పలికింది. చంద్రబాబు నాయుడు తన వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ వేసిన ఈ దెబ్బ నుండి చంద్రబాబు తేరుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. జగన్ తనదైన శైలిలో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ముందుకు సాగుతున్నారు.